వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మరొకసారి చరిత్రలోకి ఎక్కింది మా వరంగల్ జిల్లా. మొన్నటి దాకా ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయం అక్కడ ఏర్పాటు కావడం కాకుండా అనేక రంగాల్లో ఇవాళ వరంగల్ జిల్లా చాలా కీలకంగా నిలుస్తున్నది. ముఖ్యంగా ఒకనాటి చారిత్రాత్మక నగరమైన వరంగల్ జిల్లా కాకతీయుల సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీగా ఉంది. ఇవాళ మొత్తానికి తెలంగాణకు హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అయినా సరే రెండవ క్యాపిటల్ సిటీగా, రెండవ రాజధానిగా ఇవాళ అద్భుతంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఇవాళ అభివృద్ధి చెందుతున్నది. ఇవాళ సివిల్స్ ర్యాంకులో కూడా మనం చూసుకుంటే ఇవాళ 11వ ర్యాంకు సాధించింది అమ్మాయి సాయి శివ, వరంగల్ జిల్లాకు చెందిన సాయి శివాని మనము ఆమె కనుక చూసుకుంటే ఇవాళ అమ్మాయి ఫోన్కు, సోషల్ మీడియాకు కంప్లీట్గా దూరం అయ్యే రోజుకు 10 నుండి 12 గంటలు చదివింది అమ్మాయి. ఇవాళ చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చెడిపోతున్నారు. చిన్న పిల్లలకి ఫోన్స్ ఇస్తున్నారు, చిన్న పిల్లల్ని బాగా అడిక్ట్ చేస్తున్నారు. అది ఎంత తప్పు ఇవాళ సాయి శివాని కనుక చూస్తే మనకు అర్థం. సాయి శివాని ఎందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉంది, ఎందుకు ఆమె ఇవాళ సోషల్ మీడియాకు దూరంగా ఉండి తన టైంను, విలువైన సమయాన్ని, విషయం నేర్చుకోవడం పట్ల రోజుకు 10 నుండి 12 గంటలు ఉందంటే కారణం ఏంటంటే ఇవాళ సోషల్ మీడియాలో పనికిరాని, అవసరం లేని, పనికిరాని అంశాలన్నీ వస్తాయి. వాటన్నింటినీ ఓపెన్ చేసి తీసేసరికి గంటలు టైం ఉంటాం. సో ఈ గంటల సమయాన్ని నిజంగా నీ లక్ష్యం వైపు కనుక పెట్టుకోగలుగుతాయి. ఎవరైతే లక్ష్య సాధన చేయాలనుకునే అమ్మాయి ఏమో శివసాయి ఇవాళ ఐఏఎస్ కావాలనుకుంది, ఐఏఎస్ సంపాదించింది. అట్లా కాకుండా కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలనుకుంటే నువ్వు దాంట్లో పెట్టుకో. లేదంటే ఇంకొక అతను ఐపీఎస్ కావాలనుకున్నావా, లేదా ఇంజనీరింగ్ కావాలనుకున్నావా, లేదా సైంటిస్ట్ కావాలనుకున్నావా, ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే ఆ రంగాల్లో నువ్వు ఉండాలంటే ఇవాళ దేనికి దూరంగా ఎక్కువగా ఉండాలంటే ఫోన్ అండ్ సోషల్ మీడియా. ఈ రెండు కూడా చాలా టైం కిల్లర్స్, సమయాన్ని బాగా కిల్ చేసేవి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు బిజినెస్ కోసం, ఎవరైతే అంతర్జాతీయ మార్కెట్లో ముఖ్యంగా వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ అంతా ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ కారణంగా ఇవాళ ఇష్టానుసారంగా ఫోన్ వీడియోలు కూడా చూసి ఇవాళ చాలామంది టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. ఏదైతే సహజంగా ఈవెన్ సహజమైన క్రీడలు, అది రతి క్రీడ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, దాన్ని సహజంగా నిర్వహించాల్సింది సోషల్ మీడియాలో పనికిరాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమో మనిషి చేయాలనుకున్నప్పుడు సృష్టిని ప్రతిష్ఠ చేయడం, విధ్వంసం కూడా ఉంటుంది. సో విధ్వంసం భారీగా ఉంటుంది, మామూలుగా ఉండదు. సో ఇవాళ నీ భారీ సమయం, నీ విలువైన సమయం కూడా భారీగా కిల్లైన తర్వాత, వయసు ఎంత పోయిన తర్వాత, నీ లక్ష్యానికి దూరమైన తర్వాత ఇవాళ మళ్ళీ తిరిగి చూసుకుంటే ఏముండదు, నీ సమయం అంతా అవుతుంది. సో కాబట్టి ఇవాళ ఈ అమ్మాయి శివాయి ఈ సందర్భంగా మా జిల్లాకు, వరంగల్ జిల్లా చెందిన అమ్మాయి ఇలా గ్రూప్స్లో గ్రూప్ 1లో కూడా మా జిల్లాలో టాపర్స్ కనిపించారు. గ్రూప్ 1లో కూడా మంచి ర్యాంకర్స్గా నిలిచారు. అలా మా జిల్లా గురించి నేను ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ఆ జిల్లాలో పుట్టినవాడిగా 20 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా అక్కడ పుట్టినవాడిగా, అక్కడ ఎంపీగా పోటీ చేసిన వాడిగా, ఆ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వాడిగా, చదువుకున్న వాడిగా ఇవాళ ఉద్యోగరీత్యా నేను ఉస్మానియా యూనివర్సిటీకి రావచ్చు కాక, కానీ ఇవాళ పుట్టి పెరిగిన ఊరు కన్న తల్లిని, పుట్టిన ఊరును మర్చిపోదంటారు కదా. సో కాబట్టి కన్న తల్లి ఎంత ముఖ్యమో పుట్టిన ఊరు కూడా అంతే ముఖ్యం. కాబట్టి నేను పుట్టిన ఊరు మామూలు వాళ్ళ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసినట్టు, అలాగే మా తాత వాళ్ళ ఊరు ఇవాళ ఇంటర్నేషనల్ పార్క్ వచ్చింది, ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది. చూడండి, అంటే యాదృచ్ఛికము. అక్కడ నేను ఇక్కడ మా ఊర్లో, నేను పుట్టిన ఊర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. మా తాత పుట్టిన ఊర్లో ఇంటర్నేషనల్ పార్క్, ఐటీ పార్క్ వచ్చింది, ఇంటర్నేషనల్ టెక్స్టైల్ పార్క్ వచ్చింది. సో ఇప్పుడు అక్కడ కూడా ఇల్లు కట్టారు. సో అక్కడ కూడా కట్టబోతున్నాయి. అంటే అక్కడ కూడా మా తాత పుట్టిన ఊరు కాబట్టి అక్కడ ఖచ్చితంగా నాకంటూ ఒక స్థలం ఉండాలి. కాబట్టి మేము ఆ ఊర్లో ఆ రకంగా ఆ ఊర్లో చిన్నగా ఇల్లు కట్టాలనుకుంటున్నాను. నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ మా తాత పుట్టిన ఊరు ఒక అంతర్జాతీయ నగరం, అంటే అంతర్జాతీయ ప్రాశస్తాన్ని పొందుకుంటున్నది. ఇవాళ నేను పుట్టిన ఊరు కూడా అంతర్జాతీయ ప్రతిష్టాన్ని చేసుకుంటున్నది. ఇవాళ అదే జిల్లా ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో ఒక కీలకమైన ముఖ్యమైన
స్థానాన్ని సంపాదించుకోగలిగింది. టాప్ ర్యాంకర్స్గా ఇవాళ మిగిలారు. సో టాప్ ర్యాంకర్స్లలో ఇవాళ మా జిల్లా నుండి కూడా వచ్చారంటే అది ఎంతైనా సంతోషం. టాప్ ర్యాంకర్స్ నాట్ ఓన్లీ టాప్ 10 వరకు, టాప్ 15 వరకు కూడా టాప్ ర్యాంకర్స్గానే ఉంటారు. సో కాబట్టి టాప్ 15 ఇండియాలో టాప్ 15th ర్యాంక్ వరకు కూడా ఇవాళ మా జిల్లా వాళ్ళు వెళ్ళిందంటే దానికి నేను చాలా గర్వపడుతున్నాను, వీళ్ళని అభినందిస్తున్నాను. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుండి కూడా సుమారు 57 మంది ర్యాంకులు సంపాదించారు. అంటే టాప్ 100లో ఇవాళ 57 ర్యాంకులు, అంటే 1900 పోస్టుల్లో దాదాపు 57 మంది వాళ్ళ తెలుగు వాళ్ళు ఉన్నారు ఐఏఎస్లుగా. దేశవ్యాప్తంగా టాప్లో నిలబడగినరు. టాప్ 15 వారు కూడా రాగలిగినరు. టాప్ 1, టాప్ 2, టాప్ 3 నార్త్ ఇండియాలో వచ్చినప్పటికీ ఇవాళ సౌత్ ఇండియాలో టాప్ 15 దాకా మన వాళ్ళు రాగలుగుతున్నారు. ఇంకా మన వాళ్ళు టాప్ 1లో వస్తారు. ఎప్పుడైతే తెలుగు మీడియాన్ని కనుక యూపీఎస్సీలో పెట్టగలిగితే, తెలుగు మీడియం పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయగలిగితే మనం కూడా ఈ టాప్ 1, టాప్ 2 ర్యాంకు, టాప్ 3 ర్యాంకులో కూడా రాగలరు. ఎందుకంటే వాళ్ళు హిందీ మీడియంలో రాస్తారు కాబట్టి వాళ్ళు టాప్లో నిలబడుతున్నారు, హిందీలో మాట్లాడగలుగుతున్నారు కాబట్టి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ భాషలో, వాళ్ళ సొంత భాషలో ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. మనకు సొంత భాష కాకుండా ఇంగ్లీష్ భాషలో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో మనం కనుక తెలుగు మీడియంలో కనుక యూపీఎస్సీ తెలుగు మీడియంలో ఉంటే, తెలుగు మీడియం యూపీఎస్సీలో ఉంటే ఖచ్చితంగా మనం కూడా టాప్లో వస్తాం ఇంగ్లీష్తో పాటు. కాబట్టి ఇవాళ మా జిల్లా ఆ స్థాయికి ఎదగడం, అంతర్జాతీయ స్థాయి అంటే జాతీయ స్థాయికి ఎదగడం, ఇవాళ నేను ఈ సందర్భంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరైతే ర్యాంకులు సాధించారో బన్నా వెంకటేష్ టాప్ 20లో నిలిచాడు. అభిషేక్ శర్మ, చిన్నకింది శ్రవణ్ కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ 68, చక్కా స్నేహిత్ 94, చేతన్ రెడ్డి 110, చెన్నం రెడ్డి శివనగర్ రెడ్డి 119, చల్ల పవన్ కళ్యాణ్ 146, శ్రీకాంత్ రెడ్డి 151, నెల్లూరు సాయి తేజ 154, కొలిపక కృష్ణసాయి 190. ఇట్లా 2 తెలుగు రాష్ట్రాలలో సుమారు 57 మంది ఇవాళ ఐఏఎస్లుగా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ ఐపీఎస్లు కూడా అవుతారు, ఇలా ఐఆర్ఎస్లు కూడా కావచ్చు. సో కాబట్టి ఆప్షన్ బట్టి, వేకెన్సీని బట్టి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇవాళ వీళ్ళందరూ కూడా నేను ముఖ్యంగా ఈ అమ్మాయి సాయి శివాన్ని, తర్వాత మా జిల్లా వాసులను ఫస్ట్ అభినందిస్తున్నా. తర్వాత మిగతా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో మొత్తం విజేతలుగా నిలిచిన వాళ్ళందరికీ కూడా D6 డీజాక్ అభినందిస్తున్నది. వాళ్ళు జీవితంలో కేవలం ఐఏఎస్ ఐపీఎస్ కాగానే కాదు, మన సమాజం, ఈ సమాజం పట్ల, ఈ సమాజం ఎదుర్కొంటున్న నిరక్షరాస్యత, పేదరికము, కుల వివక్షత, అంటరానితనము, అసమానతలు, ఆర్థిక రాజకీయ అసమానతలు, ఇట్లా అనేక అంశాల మీద మీరు ఎగ్జామ్ రాస్తారు, అనేక అంశాల మీద చర్చలు పెడతారు. కానీ ఆచరణలోకి వచ్చారికి ఇలా రాజకీయ నాయకులదే హవా ఉంటుంది. రాజకీయ నాయకులే ఎక్కువగా మీ మీద బాగా ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆ రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని ఖచ్చితంగా ఎదుర్కొని మీరు అనుకున్న లక్ష్యం వైపు, ఎట్లయితే ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా లక్ష్య సాధన వైపు ఉన్నారో అట్లాగే ఈ దేశాన్ని టాప్లో నిలబెట్టేది మీరే. ఈ దేశంలో రాజకీయ నాయకుల కంటే ఈ దేశాన్ని టాప్లో నిలబెట్టేది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఆల్ ఇండియా ర్యాంకర్స్. సో కాబట్టి సివిల్స్లో విజేతలైన మా జిల్లా వాసులకు అభినందనలు. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో విజేతలైన వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే వాళ్ళకైతే మరీ ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే పాపం ఇవాళ గవర్నమెంట్ సివిల్స్ కోచింగ్, ఎస్సీ బాయ్స్ సివిల్స్ కోచింగ్లో నుంచి కూడా 17 మంది దగ్గర 7 ఏఎస్ లైన్ అంటే మామూలు విషయం కాదు. ఫస్ట్ టైం నాకు తెలిసి తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రభుత్వ కోచింగ్ సెంటర్లో, గవర్నమెంట్ కోచింగ్ సెంటర్ల నుండి ఐఏఎస్ సెలెక్ట్ కావాలి. అదొక చరిత్రను క్రియేట్ చేయడం. సింగరేణి కూడా ఇవాళ వాళ్ళకి సహకరించింది, ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చింది కోచింగ్ కోసం. సో వాళ్ళ ఆ పుస్తకాలు కొనుక్కొని ఆ ₹1,00,000 ఇవాళ వాళ్ళు ఎదిగి టాప్లో నిలబడారు. ఇలా గ్రూప్ 1లో కూడా మా సొంత తమ్ముడు కూడా, తమ్ముడి కొడుకు కూడా నిలబడే గ్రూప్ 1 ర్యాంక్ సాధించగలిగాడు. ఇట్లా నా స్టూడెంట్, నా దగ్గర PhD చేసిన నేహా అగర్వాల్
ఆమె కూడా గ్రూప్ 1లో ర్యాంకు సాధించగలిగింది. ఇలా డిఎస్పీ కానీ కలెక్టర్ కానీ అయ్యే అవకాశం ఉంది. సో ఇట్లా చాలామంది చూసుకుంటే ప్రతిభావంతులంతా కూడా ఇవాళ తన లక్ష్యం వైపు ఇక గురి చేసుకొని ఆ లక్ష్య సాధనలో వాళ్ళు ముందుకెళ్లారు. వాళ్ళందరికీ దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఐఏఎస్లుగా 180 మంది, ఐఎఫ్ఎస్లుగా 55 మంది, ఐపీఎస్లుగా 147, గ్రూప్ ఏలో 605, అలాగే గ్రూప్ బిలో కూడా 1000 మందికి పైగా గ్రూప్ బిలో కూడా సెలెక్ట్ అయ్యారు. వారందరినీ ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. జై భీమ్, జై పూలే, జై